गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। सर्वलोक पूज्युడైనటువంటి పరమేశ్వరుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి ఉపదేశించినటువంటి జీవాత్మ పరమాత్మ లక్షణాలను వినబోతున్నాం. ఇంద్రియంబులు గైకొని ఎల్ల పనులు గడుపునట్లుగా చేయత కర్తయగుచు నీలతోయద మధ్య సన్మేరు పీఠ సభికుడైయుండు జీవుండు జాగరమున. మెలకువలో ఉన్నప్పుడు ఈరోజు నేను ఈ పని చెయ్యాలి అని కర్తవ్య కార్యాలన్నిటి చక్కగా గుర్తిస్తాడు. తన అనుచరులకు కూడా చేయవలసిన కార్యాలన్నీ చెబుతాడు. తాను చేయవలసిన కార్యాలను కూడా జాగ్రత్తగా చేస్తాడు. ఇది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త సుఖం అని చెప్పల. జాగ్రత్త అనేది కూడా మెలకువలో నువ్వు చేసే పనులన్నీ కూడా అవస్థలలో అది కూడా ఒక అవస్థే, అంతే. ఇది శాశ్వతం కాదు. తర్వాత గళమునకు డిగ్గిన కళలను గనుచుండు హృదయగతుడైన ఎడల్ తెలివి దొరంగి అవిద్యను నలరంగ మునిగిపోవు అఖిలముదాను. జీవునికి నిద్ర వచ్చేటప్పుడు ఆ సింటమ్స్ ఎలా ఉంటాయో తెలుసా? అట్టంటాడంటే నిద్ర వచ్చేసింది అంటే అట్టంటాడు. అట్టనడంలో అర్థం ఏంటంటే నేను ఇంకా దిగేస్తాను, ఇంకా డ్యూటీ దిగేస్తాను అనేది సూచితం. అందువల్ల అట్టంటుంది తల. ఆ జీవుడు మెల్లగా కంఠములేకి దిగేస్తాడు. కంఠములేకి దిగేటప్పుడు పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని విస్మరించి కేవలం జ్ఞానము ప్రాణము రెండు కలిసి స్వప్నములేకి వెళుతాయి. ఇదండి స్వప్నములో మనకు సూక్ష్మ శరీరం అని అంటాడు దాన్ని. స్వప్నములు కూడా మనం ఒక తిరుమలకు వెళ్ళినట్లు, కొందరి మిత్రులతో కలిసినట్లు, అక్కడ కూడా కొన్ని ఉద్యానవనాలలో తిరిగినట్లు, వాళ్ళతో మాట్లాడినట్లు, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. అంటే ఈ శరీరం ఏమో ఇక్కడే పడుకొని ఉంటుంది, బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని ఉంటుంది. స్వప్నంలో ఇంకొక శరీరంతో మనం ప్రత్యక్షంగా చూసినట్లు, విన్నట్లు, నడిచినట్లు అవన్నీ మనం అనుభవిస్తాము. మళ్ళీ మేల్కొని స్నేహితులతో చెప్పుకుంటాం, రే నాకు ఈరోజు మంచి స్వప్నం వచ్చిందిరా, తిరుమలకు వెళ్ళినట్లు స్వప్నం వచ్చిందిరా అని నవ్వుతూ చెప్పుకుంటూ ఉంటాడు. అంటే అక్కడ ఇక్కడ శరీరం ఇక్కడే ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళి చూసిన కన్నులు ఎక్కడివి, ఆ తెలుసుకున్న తెలివి ఎక్కడిది, ఆ నడిచావే ఆ శరీరం ఎక్కడిది అది అంటే ఇది స్థూలము, ఇక్కడ పడుకొని ఉండేది, అక్కడికి వెళ్ళి స్వప్నములో చూస్తూ ఉన్నది సూక్ష్మము. ఇంకా హృదయానికి దిగేస్తుంది చూడండి, దాన్ని ఏమంటారంటే కారణం, దాన్నే సుషుప్తి అంటారు. అయితే ఈ జాగ్రత్త అవస్థలో కూడా ప్రపంచ సంబంధమైన విషయాదుల యందు జీవుడు ఉన్నప్పుడు కూడా వీటితో సంబంధం లేకుండా సాక్షిగా ఆత్మ ఒకటి ఉంది. స్వప్నములో జీవుడు తిరుగుతూ ఉండేటప్పుడు కూడా దానితో సంబంధం లేకుండా సాక్షిగా ఆత్మ అనేది ఒకటి ఉంది. నిద్రావస్థలో అన్నిటినీ మరిచిపోయి గాఢంగా నిద్రపోయేటప్పుడు కూడా దానికి సాక్షిగా ఆత్మ ఒకటి ఉంది. ఆత్మ అనేది జీవుడు మెలకువలో ఉన్నప్పుడు అది వేరుగానే ఉంది, స్వప్నములో ఉన్నప్పుడు అది వేరుగానే ఉంది, నిద్రావస్థలో ఉండేటప్పుడు కూడా అది వేరుగానే ఉంది. ఈ మూడు అవస్థలలో ఉన్నప్పుడు కూడా జీవునితో సంబంధం పెట్టుకోకుండా జీవుణ్ణి రక్షిస్తూ ఉన్నటువంటి చైతన్యం ఒకటి ఉంది. అందువల్ల ఎవరైతే గురువు ద్వారా
ఆ ఆత్మరహస్యాన్ని తెలుసుకొని ఈ 3 అవస్థలలో పట్టుబడి తిరుగుతూ ఉన్నటువంటి జీవుణ్ణి గురువు ఉపదేశించినటువంటి మార్గము గుండా ఆత్మను అన్వేషించి ఆత్మతో కలుసుకున్నట్లయితే 3 అవస్థలను దాటేస్తాడు. దీన్ని ఏమంటారు? ముక్తి. ముక్తి అంటే మోక్షము, ముక్తి అంటారు దీన్ని. ముక్తి అంటే 3 నుంచి విడిపడడం. ఎవరైతే ఆత్మను దర్శిస్తారో వాళ్లకు మెలకువలో భ్రాంతులు ఉండవు, స్వప్నం అనే భ్రాంతి ఉండదు, సుషుప్తి అనేటువంటి అజ్ఞాన దశయు ఉండదు. స్వప్న, సుషుప్తి, జాగ్రత్తలైనటువంటి 3 స్థితులను దాటి ఉన్నటువంటి పరమాత్మతో కలుసుకుంటారు. దీన్ని మోక్షము అంటారు. ఇది ఏపున త్రిపుటిని దాటిన ప్రాపుగ పరిపూర్ణముండు పలుకులు లేకన్, ఏ పొద్దు దాని మరువని నా పుణ్యుల భాగ్యమెంత అనగా వశమే అని సుభదాస్ యోగేంద్రుడు వారు ఒక చోట చెప్పున్నారు. సఖియా మనంబు అనేక సంశయములకు మూలంబు నిగ్రహింబరానిదంచు ఎంచి చూడ సకల చాంచల్యములకును కారణంబునగును కాన వినుము. ఓ రుక్మిణి, మనస్సు భలే చంచలమైనది, నిలకడలేనిది. నిగ్రహించాలని ప్రయత్నించిన సాధ్యము కానిది. అటువంటి యొక్క ఆ మనస్సు అలా ఏర్పడడానికి, అలా విహరించడానికి కారణాన్ని చెప్తా విను అంటాడు. అందరికీ మనస్సు ఉంది, కానీ అది మించిందై ఉంది. మించిన వాళ్ళ సవాసం ఎట్లాంటిదో మనసు సవాసం అట్లాంటిది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కానీ మన కంట్రోల్ లేక అది లోపడకుండానే వ్యవహరిస్తూ ఉంటుంది అది. అందువల్ల ఇట్టి మనంబు దుస్తనమట్టెదెట్టుల నిగ్రహమేనొనర్తూ ఆ ఇట్టట్టు సంచరించు పశువెట్టుల బంధన మొనర నిల్చును. అట్టుల ఎప్పుడేమరక ఆర్యుల బోధను మంచి మాటలు కట్టువడంగ చేసిననుగాక గాలి మనంబు నిల్చునే. ఇట్టి మనంబు దుస్తరమదెట్టుల నిగ్రహమేను నర్తున. దుస్తరమైనటువంటి మనస్సును ఎట్లరా దీన్ని సాధించేది అని అనుకుంటే, ఇట్టట్టు సంచరించు పశువెట్టుల బంధన మొనర్ప నిల్చును. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగాడుతూ ఉన్నటువంటి పశువుకు ముక్కుకు ఒక తాడేసి, దారం ఒకటి ఎక్కించి ముక్కుకు దానికి ఒక పగ్గం వేసి దాన్ని ఒక చెట్టు కట్టేసేసామనుకోండి, గమ్మున అడబడి ఉంటుంది. ఇంకా అలాగా ఈ ముక్కుకు దారము ఉపదేశం అనేటువంటి గురువు ఉపదేశం అనేటువంటి దారం ఒక దాన్ని ముక్కుకి ఎక్కించి ఆ ముక్కు గేసి లాగినట్లయితే మనస్సు అనే పశువు నిలబడిపోతుంది. చూడండి, పశువును కాళ్ళు పట్టుకుంటే తొక్కేస్తుంది, ఏమి నడుము పట్టుకుంటే ఈడ్చేస్తుంది, ముందుకు పోతే పొడిచేస్తుంది. దాన్ని నిలబెట్టడానికి మార్గం అది కాదు. ముక్కుకు ఒక దారం ఎక్కించేసి దానికి ఒక పగ్గం వేసేసినామంటే ఎడమ చేత్తో పట్టుకుంటే చాలు నిలుస్తుంది ఇంక మళ్ళా. అలాగే గురువు ఉపదేశం అనే దానిని దాన్ని ముక్కుకి ఎక్కించి లాగినట్లయితే మనస్సు అనేది పశువు ముక్కు తాడేసిన పశువు ఎట్లా లోపడిపోతుందో మనస్సు అట్లా లోపడిపోతుంది. రుక్మిణి ఆ పని చేయరు, మిగతా అన్నీ చేస్తారు. మనస్సు ఏ సందర్భంలో ఎలా ఉందో గుర్తించి దానికి నువ్వు ఆన్సర్ చేస్తే కరెక్ట్గా మనసు నీకు లోపడతా వస్తుంది. మనస్సును అలాగా లోపరుచుకోవాలి. అందుచేత ఇక్కడ స్వామి గారు ఏం చెప్తున్నాడంటే, మనస్సు నీకు లోపడాలంటే ఆర్యుల బోధను మంచి మాటలను కట్టువడంగ చేసిననుగాక గాలి మనంబు నిల్చునే.
పుణ్యాత్ములైనటువంటి మహానుభావుల ద్వారా వాళ్ళు చెప్పే మాటలు వినాలట. వాళ్ళు చెప్పేది వింటా ఉండాలి. అందుకు అప్పుడప్పుడు గొప్పవాళ్ళను దర్శించాలి. మహానుభావులు చెప్పేటువంటి విలువైనటువంటి మాటలను విని జీవితమంతా గుర్తు పెట్టుకోవాలి. అలాగా ఎప్పుడైతే మనం పెద్దలను గౌరవించి పెద్దల ద్వారా మనం కొన్ని ధర్మోపదేశాలను ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తూ వస్తామో మనస్సు కట్టుబడిపోతూ వస్తుంది. అందుకు మనిషి ఎందుకు చెడిపోతాడు అంటే వినవలసినవి వినకపోవడం వల్ల చెడిపోతాడు. తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోకపోవడం వల్ల చెడిపోతాడు. అందుకని ఎప్పుడు వినేది నేర్చుకుంటే చాలు, దానంతటా అదే స్వానుభవానికి వచ్చేస్తుంది మనస్సు. ఇప్పుడు ప్రస్తుతం తల్లిదండ్రులంటే ఏమిటి, గురువులంటే ఏమిటి, పెద్దలంటే ఏమిటి, స్నేహితులంటే ఏమిటి, ఆపదలో ఉన్న వాళ్ళ బాధ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్వము మేము చిన్నపిల్లవాళ్ళప్పుడు పెద్దబాల శిక్ష చెప్పేవాళ్ళు, అమరము చెప్పేవాళ్ళు, ఆంధ్రనామ సంగ్రహం చెప్పేవాళ్ళు, సుమతి శతకాన్ని చెప్పేవాళ్ళు, దాశరథి శతకాన్ని చెప్పేవాళ్ళు. ఇటువంటి వేదాలు బాల్యములోనే నేర్పించేవాళ్ళు. ఆ నేర్పించి రామచంద్రమూర్తి యొక్క జీవితం ఎలాంటిది, ధర్మరాజు యొక్క జీవితం ఎలాంటిది, హరిశ్చంద్రుని జీవితం ఎలాంటిది, ధర్మానుష్ఠాన పరులైనటువంటి మహాత్ములు అందరూ ధర్మానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారు, భగవంతుని విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారనే విషయాలు అప్పుడు చదువుల్లో ఉండేవి. అవి కానీ ఇప్పుడు అవి అడుగంటిపోయినాయి. ఇప్పుడు విద్యార్థులకు ఆ చదువులే లేవు. అందువల్ల వీళ్ళకు తల్లిదండ్రులను గౌరవించాలనో తెలియదు, గురువులను ఎలా గౌరవించాలనో తెలియదు, స్నేహితులను ఎలా గౌరవించాలనో తెలియదు, అసలు ఎవరి మధ్యలో ఎలా మెలగాలనో తెలియదు. జీవితం అంటే ఏమిటో తెలియకుండా నాశనం అవుతూ ఉన్నారు. ఇప్పుడు నమ్మిన వాళ్లకు సొమ్ము నాయనా ఇది, నమ్మిన వాళ్లకు సొమ్ము. విశ్వాసము కంటే మించినటువంటి పూజ ఇంకొకటి లేదు. ఒక పరిపూర్ణంగా భగవంతుడు ఉన్నాడు అని నమ్ము, ఉన్నాడు అని హృదయపూర్వకంగా ఆయన్ను ప్రార్థించు, తప్పకుండా ఆయన అనుగ్రహం అనేది నీకు లభించి తీరుతుంది. కాబట్టి విశ్వాసముతో కూడిన హృదయములో భగవంతుడు నిండుగా ఉంటాడు. విశ్వాసము లేనటువంటి వాళ్ళ ఎందే ఉండి కూడా వాళ్ళు ఆయన అనుగ్రహానికి దూరమయ్యి ఉంటారు. అందువల్ల పక్షులను పట్టాలన్నా ఉరులు కావాలి, చేపలను పట్టాలి అనుకుంటే వల కావాలి, మృగాలను పట్టాలి అని అనుకుంటే ఆయుధాలు కావాలి. అలాగే మనస్సును పట్టాలి అనుకుంటే తారక యోగ సాధన కావాలి రుక్మిణి. తారక మంత్రము యొక్క ఉపాసన కావాలి. కాబట్టి వనర వలలు ఉరులు నోడలు కోలలగా అదే జుషక పక్షి గజ మృగంబులాది తగులవడుట అట్లు తారక సాధనమున మానసేంద్రియములు చిక్కు. ఉపదేశం తీసుకుంటారు, పగులంతా తీరుకుండదు, రెయ్యంతా నిద్ర లేవలేరు. నిద్రకు లోపడి రెయ్యంతా గడిపేస్తారు, పనుల మీద ఆసక్తితో పగులంతా గడిపేస్తారు. రెయ్యి తీరికిలా పగులు తీరికిలా. మిగతా అన్ని పనులు చేసేదానికి తీరుకుంటుంది, భగవంతుణ్ణి పూజ చేసేదానికి తీరుకుండదు, ధ్యానం చేసుకునేదానికి తీరుకుండదు. అట్లా పోగొట్టుకుంటున్నారు జీవులు సమయాన్ని అంతటినీ. స్వప్నమునకు, జాగ్రత్తకు, నిద్రకు మూడింటికి కూడా సాక్షిగా ఉండి మూడింటిని అంటకుండా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ కారణాత్మను తెలుసుకున్నటువంటి మహాత్ములు త్రిగుణాత్మికమైన మాయను దాటేస్తారు, త్రివిధములైనటువంటి అవస్థలను దాటేస్తారు, ముక్తి యొక్క తెరవును అందుకునేస్తారు రుక్మిణి. మూడు దేహంబులను దాల్చి ముఖ్యముగను జీవుడి మూడవస్థల చెందుచుండు. ఏ అవస్థలు ఎరుగక ఏకరీతి నుండు పరమాత్ముడెప్పుడు
అఖండమగుచు. చూడండి, జీవుడనేవాడు పగులంతా ఈ శరీరానికి సంబంధించినటువంటి కార్యకలాపాలతో అలసిపోతాడు. రాత్రంతా వేరే వేరే స్వప్నాలు. ఒకరోజు మంచి స్వప్నం వస్తుంది, ఒక్కొక్క రోజు పాము తరుముకున్నట్టు స్వప్నం వచ్చేస్తుంది, ఒకరోజు ఎక్కడైనా ఒక నూతిలో పడిపోతూ ఉన్నట్లు స్వప్నం వస్తుంది, ఇంకొక రోజు ఎవరో తరుముకొని వస్తూ ఉన్నట్టు ఇట్లా దుస్వప్నాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి స్వప్నాలలో కూడా అవస్థలే, మెలకువలోనే అవస్థలే, నిద్ర కూడా ఒక అవస్థే. ఈ మూడు అవస్థలను అంటకుండా సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను యోగ మార్గంగా తెలుసుకున్నటువంటి మహాత్ముడు మూడింటి నుంచి విడిపడిపోతాడు. ఎప్పుడైతే ఈ మూడింటి నుంచి విడిపడతాడో అట్టివాడు తిరిగి మళ్ళా భూమి మీద జన్మించాల్సిన అవసరం ఉండదు. ఈ మూడు దేహాలను దాటని వాళ్లకు మాత్రమే మళ్ళా రావాల్సి ఉంటుంది. ఈ మూడింటిని దాటినటువంటి వాళ్ళు మాత్రము మళ్ళీ వాళ్ళు రావాల్సిన బ్యాలెన్స్ లేదు కాబట్టి రావాల్సిన అవసరం ఉండదు. మూడు మేనులకును మూలమయ్యున్నట్టి పరముగానలేక భ్రాంతులగుచు నిద్ర జాగరముల నిరతంబు జీవుండు మునిగి తేలుచుండు మూఢవృత్తి. ఈ మూడు అవస్థలకు మూలమైనటువంటి యొక్క పరమాత్మను తెలుసుకోలేక భ్రాంతి చేత జీవులందరూ పగులంతా ప్రపంచ కార్యాలు, రాత్రంతా బడి నిద్రా స్వప్నాలు, ఇలాగే ఈ మూడిటిలోనే తిరుగుతూ ఉన్నారు. మీరు అందరూ అంతే. మెలకు అంతా ప్రపంచము, నిద్ర అంతా స్వప్నము, నిద్ర. ఈ మూడిట్లో నుంచి మళ్ళీ మేలుకొని మళ్ళీ మూడిట్లో తిరుగుతూనే ఉంటారు. దీనికి చెన్నుగా నెల జన్మ కర్మల చెందుచుండెడి జీవుడు ఎన్ని బంగులనైన జల్దడి ఎన్నగా నల మోక్షము పన్నుగా పరమాత్మనెప్పుడు భావమందునగాంచునో. పన్నుగా పరమాత్మనెప్పుడు భావమందునగాంచునో గ్రక్కునల్ కడతేరునప్పుడే గట్టిగా మరి జీవుడు. అందువల్ల నీలోనే ఉన్నటువంటి యొక్క పరమాత్మను నువ్వు తెలుసుకోలేకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణం. కాబట్టి నీలోనే ఉన్నటువంటి చైతన్య శక్తిని నువ్వు తెలుసుకోవడం నీకు ప్రధానమైనటువంటి కర్తవ్యం అయ్యింది. అది ఒక మంత్రం కాదు, అది తంత్రం కాదు, ఇప్పటికి నీలో లేంది కాదు, అది ఏమీ కాదు. అది నీ సహజాత్మస్వరూపమును నీకు తెలియచేయడమే ఉపదేశం అని చెప్పబడేది. కాబట్టి భావములో పరమాత్మను దర్శించినటువంటి వాడు తప్పకుండా ముక్తుడవుతాడు. రుక్మిణి, జలములయందున లవణము కలిగిన గతి ఆత్మయందే కలిగి మనంబున్ జలగత లవణము పోలిక కలయంగా పరమాత్మయందే గత జీవుడగు. రుక్మిణి, ఉప్పు పుట్టింది నీళ్ళల్లోనే కదా, ఆ నీరు మళ్ళా ఎప్పుడు స్పర్శిస్తే అప్పుడే కదా ఉప్పు కరుగుతుంది. చూడండి ఎంత బాగా దగ్గరగా చెప్తున్నాడు ఉపమానం. ఉప్పు పుట్టింది ఎక్కడ? నీళ్ళల్లోనే. మళ్ళా ఆ ఉప్పు ఎప్పుడు కరుగుతుంది అంటే నీళ్లు తగిలినప్పుడే. అలాగే జీవుడు పుట్టింది ఎక్కడ? ఆత్మ నుంచే. మళ్ళా ఆత్మను దర్శిస్తేనే జీవునికి మోక్షం కలుగుతుంది, లేకపోతే జీవునికి మోక్షము లేదు. చూడు, అందుకని జలములయందున లవణము కలిగిన గతి ఆత్మయందే కలిగే మనం. నీటి యందే ఉప్పు ఏర్పడి నీటిని కలిసినప్పుడే కరిగినట్లు ఆత్మయందే ఏర్పడినటువంటి జీవుడు ఆత్మను తెలుసుకున్నప్పుడే జీవునికి ముక్తి లభిస్తుంది. ఎంత సింపుల్గా క్లారిటీగా చెప్పాడు చూడండి. నిర్మలాత్మయందు నీ వికారం బగునట్టి మాయదోచుటెట్టులనినా తోయజారియందు తోచు కళంకంబువలే నటంచు తెలియవలయో
తరుణీ. వర్షం పడినప్పుడు కొత్తగా వస్తాయి చూడండి నీళ్లు చెర్లేకి. అవి ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే ఎర్రగా ఉంటాయి. కొత్తగా నీళ్ళు, ఆ వర్షపు నీరు వచ్చేటప్పుడు ఆ దుమ్ముతో ధూళితో అనేక ఎటువంటి వంకల్లో నుంచి వాగుల్లో నుంచి పడి పరిగెడుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దుమ్ము ధూళితో కలిసి వచ్చేస్తాయి నీళ్లు, ఎర్రగా ఉంటాయి నీళ్లు. ఆ నీళ్ళల్లో ప్రతిబింబం కనపడదు, ఆ నీళ్ళల్లో ప్రతిబింబం కనపడదు. నీళ్ళు ఎర్రగా ఉంటాయి చెరువులో నీళ్లు. ఆ నీళ్లు బాగా అలలతో వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు అలలతో నీళ్లు పరిగెత్తా ఉంటాయి. నిండిపోయిన తర్వాత, చెరువు నిండిపోయిన తర్వాత ఆ ఎర్రనీళ్ళు అలల రూపంలో వెనక్కి ముందుకు పరిగెత్తా ఉండేటప్పటికీ ఒక నెలన్నరకంతా ఆ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ ఎర్రగా ఉండేటువంటి డస్ట్ అంతా ఆ నీళ్ళ యొక్క కదలిక వల్ల ఆ మురికంతా అడుక్కు వెళ్ళిపోతుంది. ఆ మురికంతా అడుక్కు వెళ్ళిపోయి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. అప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి నీళ్లలో ఆకాశం కనపడుతుంది, మేఘమండలం కనపడుతుంది, సూర్యచంద్రాదులు కనపడతారు. ఎంత నీట్గా ఉంటాయి ఆ నీళ్లు. అదేవిధంగానే ఎర్ర నీళ్లలో సూర్యచంద్రాదుల ప్రతిబింబం కనబడనట్లు నీ మనస్సు సత్వరజస్తమో గుణములతో కూడి కలుషితమైపోయి ఉంది. కాబట్టి ఇది పరమహంస అనేటువంటి అలలతో వెనక్కి ముందుకు కదిలించి ఈ కదలికలతో ఆ సత్వరజస్తమో గుణములు అనేటువంటి యొక్క వేస్టు ఎర్రనీళ్ళ యొక్క కదలికలు కలగంగా నెలన్నరకంతా ఆ ఎర్రగా ఉండేటువంటి నీళ్ళల్లో ఉండేటువంటి డస్ట్ అంతా అడుక్కు వెళ్ళిపోయినట్లు, ఆ నీళ్లు తేటగా తేరిపోయినట్లు, ఆ తేటగా ఉన్నటువంటి నీళ్ళల్లో సూర్యచంద్రాదులు ప్రతిబింబించినట్లు నీ మనసులో కూడా ఆ 21,600 కూడి తిరుగుతూ ఉన్నటువంటి ఆ అలలతో నీ మనస్సు కలిసి తిరిగినట్లయితే తిరగంగా సత్వరజస్తమో గుణములు అనేటువంటి వేస్ట్ అంతా అడుక్కు వెళ్ళిపోతుంది. మలినరహితమైనటువంటి యొక్క మనస్సు అవుతుంది అది. అప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది. దానికి ఉపమానం చెప్తాడు ఇక్కడ. వేదమంతా అనేక ఉపమానములతో చెప్తాడు. మనకు అర్థం అవ్వడం కోసము ఈ మోడల్లో చెప్తే నీకు అర్థం అవ్వలేదా, అయితే ఇంకొక మోడల్లో చెప్తాడు. అది కూడా నీకు అర్థం అవ్వలేదా, ఇంకొక మోడల్లో చెప్తాడు. పరమాత్మయందు జీవుడరయంగా ఎట్టు కల్గెనని ఎంచకు, పరమాత్మయందు జీవుడరయంగా ఎట్టు కల్గెనని ఎంచకు, నీకెరిగిల్తునదియునెట్లన పరిశుద్ధపు నీటన్ బుట్టు పాచి విధమునన్. పరమాత్ముడు స్వచ్ఛమైన వాడు కదా. అటువంటి పరమాత్మ యందు ఈ ముఠాలి జీవుడు ఎట్లా పుట్టాడు స్వామీయుడు. అందుకే మనం ఎప్పుడన్నా కోపం వస్తే పిల్లవాళ్ళని ఒక మాట అంటుంటాం, ఏ లగ్నాన్ని పుట్టావురా నువ్వు, పుట్టేవాళ్ళు లేక పుట్టావు కదరా మమ్మల్ని ఏడిపించడం కోసమని అంటూ ఉంటాం చూడండి పిల్లవాళ్ళని మనం. ఏ లగ్నాన్ని పుట్టావురా నువ్వు, పుట్టేవాళ్ళు లేక పుట్టావేమరా స్వామి, నువ్వు ఎందుకురా మమ్మల్ని ఉడకాడిస్తావు అని పిల్లలను అంటూ ఉంటాం మనం. అట్లాగా ఈ జీవుడు అనేటువంటి వాడు ఎట్లా పుట్టినాడు స్వామి, ఇట్టవాడు వీడు, ఒక మాట వినడు వీడు. ఇట్లాంటి జీవుడు ఎట్లా పుట్టాడు అని అంటే దానికి స్వామి గారు చెప్తున్నాడు, పరమాత్మయందు జీవుడరయంగా నెట్టుగల్గెనని ఎంచకు, నీకెరిగింతునదియునెట్లన పరిశుద్ధపు నీళ్ళన్ బుట్టు పాచి విధమునన్. పరిశుద్ధంగా ఉండేటువంటి నీళ్లు మనం ప్రస్తుతం మనం బోర్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయి, పరిశుభ్రంగా ఉంటాయి నీళ్లు. అటువంటి నీళ్లను 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు కూడా మనం దాన్ని వాడకుండా పైన మూతే తీయకుండా పెట్టేసామనుకోండి, పాచి పట్టిపోతాయి. పాచి పట్టిన 2 రోజులకు పురుగులు కూడా పడిపోతూ ఉంటాయి. అదేవిధంగానే పరిశుద్ధమైనటువంటి నీళ్లు కదా, మరి దాంట్లో మనం నీళ్లు తెచ్చినప్పుడు పాచి లేదు కదా, నీళ్ళు తెచ్చినప్పుడు పాచి లేదు, పురుగులు లేవు, బాగున్నాయి. ఈ నీళ్ళల్లో ఎట్లా పడింది పాచి అని అంటే దాని అంతటా అదే పాచి ఏర్పడినట్లు, ఆ పాచిలోని పురుగు తనంతట తాను ఏర్పడినట్లు ఆత్మయందు జీవుడు అట్లా తనంతట తానే పుట్టినాడు. ఇప్పుడు ఆ నీటిని
వాడకుండా నిల్వ పెట్టిన దానివల్ల కదా ఆ పాచి ఏర్పడే అవకాశం ఏర్పడింది. అక్కడ పాచి ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఆ నీటిని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉంటే అవి అలా ఏర్పడేదానికి లేదు. అలాగే ప్రతి నిత్యము నీ మనస్సును భగవంతుని వైపునకు మరలిస్తూ ఉన్నట్టయితే మనసు చెడిపోదు. దాని మాటి ఇసిపెట్టేసినావు కాబట్టి అది చెడిపోతూ ఉంది. ఇది ఏ రోజుకి ఆ రోజు తెచ్చి నీళ్ళు వాడేస్తూ ఉండు, నీళ్ళలో పాచి పడుతుందేమో, నీళ్ళలో పురుగులు పడతాయేమో చూడు. అలాగే ప్రతి హంసను స్మరణ చేస్తూ ఉండు, ప్రతి సంకల్పాన్ని భగవంతుని వైపుకు తిప్పుతూ ఉండు. మనసు ఎంత బాగుంటుందో. ఆ నీటిని వాడకుండా వదిలేస్తుంది పాచి పట్టినట్లు. ఈ మనసును స్మరణ చేయనీయకుండా దీన్ని వదిలేసిన దానివల్ల మనసు చెడిపోతా ఉంది. ఎంత మంచి గురువు అయితే ఏం చేసేది? గురువేమో గొప్పోడే, శిష్యుడు శ్రద్ధ లేనివాడైతే వాడిని ఏం చేసేది చెప్పండి? ఒక సర్వజ్ఞుడైనటువంటి గురువు అయినా శిష్యునికి శ్రద్ధ లేకపోతే వాడిని ఆయన ఉద్ధరించలేడు అనేసాడు రమణ మహర్షి. చెప్పి 11 సంవత్సరాల కాలము సమాధి నిష్ఠలో ఉన్న మహాత్ముడు చెప్పిన మాట అది. 11 సంవత్సరాల కాలము సమాధి నిష్ఠలో ఉన్నటువంటి మహాత్ముడు చెప్పిన మాట అది. ఏమి కాబట్టి శిష్యునికి శ్రద్ధ ఉండాలి. శిష్యునికి శ్రద్ధ లేకపోతే గురువు ఎంత గొప్పోడైనా కానీ వాడిని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయలేడు. ఇప్పుడు తండ్రి ఓ పెద్ద ఐఏఎస్ ఆఫీసరే అయినా కానీ వాని కొడుకోడు శ్రద్ధ లేనివాడైతే, వానికి చదువు మీద ఇంట్రెస్టే లేకపోతే వాడిని ఏం చేస్తాడు చెప్పండి? వానికి శ్రద్ధ ఉండాలా. వాళ్ళ తండ్రి గారు ఎంత కష్టపడి చదువుకొని ఎన్ని శ్రమలకు ఓర్చి ఆయన ఆ స్థాయికి వచ్చాడో, అలాగే వీడు కూడా అలాంటి శ్రమ తీసుకోవాలా, అలాంటి శ్రద్ధ తీసుకోవాలా. అప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని వాళ్ళ శ్రద్ధే వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళను పతనం చేసేస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం అనేది పెద్ద శత్రువు. అది శ్రద్ధ అనేది గొప్ప సహకారాన్ని అందించే స్నేహితునితో సమానమైనది. అందువల్ల శ్రద్ధను ఎప్పుడూ వదలద్దు, అశ్రద్ధను ఎప్పుడూ దగ్గరకు చేరనీయవద్దు. అశ్రద్ధను ఎప్పుడు దగ్గరకు చేరనీయవద్దు. స్ఫటిక ముకురమాది జలములయందున ప్రతిఫలించు వస్తు ప్రతదివోలే మరియు నిష్కళంకమైన బ్రహ్మమునందు మలినమైన జీవ మాయదోచే. పరిశుభ్రమైనటువంటి అద్దములో ముఖము ప్రతిబింబించినట్లు, పరిశుద్ధమైనటువంటి నీటిలో ఆకాశము ప్రతిబింబించినట్లు, ఏమి బ్రహ్మమునందు జీవుడు అలాగా ప్రతిబింబిస్తున్నాడంతే. జీవుడు అనేవాడు భగవత్ స్వరూపమునందు కేవలం ఒక ప్రతిబింబమే. ప్రతిబింబం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిబింబం అంటే ఇప్పుడు అద్దములో మనకు ముఖం కనబడుతుంది, కనపడినట్టు ఉంటుంది, కానీ నిజంగా ముఖం అనేది అద్దములో లేదు. నీళ్ళల్లో కూడా ఆకాశం కనబడుతుంది, నిజంగా ఆకాశము నీళ్ళల్లో లేదు. అలాగే జీవుడు ఉన్నట్లు అనిపిస్తుంది, అయితే నిజంగా జీవుడు ఉన్నాడా అంటే జీవుడు లేడు. అదేంది స్వామి లేడంటావు? తగులుకొని ఉన్నాము, దీంట్లో ఇన్ని బాధలు పడుతూ ఉన్నాము. ఇప్పుడు స్వామిగారి ప్రవచనం ఆపేస్తే భోజనం చేయాలని ఆకలితో బాధపడే వాళ్ళు ఎంతమంది? ఇంకా ఎప్పుడు ఆపుతాడో, పూజ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు బోధినాలి అని ఈ మాదిరి ఆకలిని గుర్తు చేస్తూ ఉండదు. అదేంది జీవుడు కదా. మరి జీవుడు ప్రతిబింబం అంటున్నావే అని అంటే అందుకేనండి ఇది మాయా అని ఎందుకు చెప్తాడంటే శాశ్వతంగా ఉండేది కాదు అని అర్థం, అంతే. మాయ అంటే అర్థం ఏంటంటే శాశ్వతంగా ఉండేది కాదు అని అర్థం. శాశ్వతంగా ఉండేదాన్ని ఏమంటారంటే సత్యము అంటారు. ఎప్పటికీ ఉండేదాన్ని సత్యము అంటారు, ఎప్పటికీ ఉండేదాన్ని దైవము అంటారు. మరి జీవుడు కూడా ఎప్పటికీ ఉండేవాడే, ఎప్పటికీ ఉండలేనటువంటి దానితో సంబంధం పెట్టుకొని ఉండే దానివల్ల జీవుడు అయ్యాడు. ఇది అశాశ్వతమైనటువంటి శరీరము, ఏమి అలౌకికమైనటువంటి కోరికలతో సంబంధం పెట్టుకొని ఉండే దానివల్ల అతన్ని జీవుడని చెప్పబడుతూ ఉంది.
ఏ విధమైన కలంకము భావింపగ కల్గదెప్పుడు పరమాత్మనకు. కావున మాయలు సర్వము జీవునకే గాని మాయ చెందునే అతడు. అసలు బాధలన్నీ జీవునికే గాని దేవునికి లేవు. బాధలన్నీ జీవునికే కానీ దేవునికి లేవు. ఒరే ఈయనకి మాత్రం ఇన్ని బాధలు తగిలిచ్చినాడు, ఆయన మాత్రం బాగా రికానిగా ఉన్నాడు, ఏమి ఏ సమస్య లేకుండా ఉన్నాడు, అట్లా మమ్మల్ని పెట్టకూడదా అని మనం అనుకుంటాము. అట్లా ఉండమనే కదా చెప్తా ఉండేది. నేను ఎట్లున్నాను మీరు కూడా అట్లే ఉండండి, నా స్థితి మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నీలో ఆత్మ అనేది నిరంతరము నిమిషానికి 15 సార్లు, గంటకు 900 సార్లు, 24 గంటలకు 21,600 సార్లు ఈ శరీరం భూమి మీద నడవడానికయ్యి అది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక వెహికల్స్ ముందుకు పోవాలి అంటే వీల్స్ తిరుగుతూ ఉంటే చాలు, వెహికల్స్ ముందుకు పోతూ ఉంటుంది కదా. అలాగా ఈ శరీరములో ఆ ప్రాణవాయువు అనేది తిరుగుతూ ఉంటే శరీరం నడుస్తూ ఉంటుంది. అది కాబట్టి ఒక వీల్స్ తిరుగుతూ ఉందంటే దాంట్లో ఇన్ని రౌండ్లు ఉన్నాయి, అన్ని రౌండ్ల తర్వాత మళ్ళీ అది తిరగదు అనడానికి లేదు, ఎన్ని రౌండ్లైనా తిరుగుతూ ఉంటుంది అది. అలాగా చక్రము కదులుతుంది కానీ సాఫ్ట్ మాత్రము తిరగదు, సాఫ్ట్ మాత్రం కదలదు. అలాగే ప్రాణవాయువు మాత్రం తిరుగుతూ ఉంటుంది కానీ కిందికి పైకి, ప్రాణవాయువును అలా తిప్పుతూ ఉన్నటువంటి శక్తి మాత్రము తిరగదు. అది పరమహంస రుక్మిణి అంటాడు. హంస అంటే ఇది తిరుగుతూ ఉంది చూడండి, అది కాదు, దాన్ని తిప్పుతూ ఉండదు చూడండి, అది పరమహంస. దీన్ని స్వామి గారు వస్తే పోనిది పోతే రానిది వస్తు పోతూ ఉండి లేనిది శాశ్వతం ఒకటున్నదేదో స్మరణం గనరయ్యా అల్లా వందనములు అంటాడు హుసేన్ బ్రహ్మం గారు. కాబట్టి ఆ వస్తా పోతా ఉండేటువంటి ఆ శ్వాసలను ఏది కదిలిస్తూ ఉందో, శ్వాసలను కదిలిస్తూ దాన్ని అది మాత్రం కదలకుండా ఉంది, కదలకుండా ఉండి కదిలిస్తూ ఉంది, అది ఆత్మ. అది నీకు గురువు చెప్పింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చెప్పాడు. దీంతో కలుసుకొని నువ్వు దాన్ని అందుకోవాలా, దీంతో కలుసుకొని దాన్ని అందుకోవాలి. ఇప్పుడు ఒక బావి దగ్గరికి మనము నీళ్లు చేదుకోవడం కోసము కడవెత్తుకొని పోతాము. సరే, నీళ్లు తెచ్చుకోవడానికి కడవ అవసరం, కానీ ఈ తాడు ఎందుకు, ఈ రాట్నం ఎందుకు, ఈ బకెట్ ఎందుకు అని అనుకుంటే ఆ తాడు, ఆ బకెట, ఆ రాట్నము ఇవి మూడు ఉంటేనే అందరానంత లోతులో ఉన్నటువంటి నీళ్లు నీ చేతికాడికి వచ్చి అందుతాయి. ఆ రాట్నం తగిలించి, రాట్నానికి తాడు తగిలించి, తాడుకు బకెట్ కట్టి, బకెట్ను లోపలికి వదిలిపెట్టి చేదితే కదా వస్తాయి. అలాగే 21,600తో కూడినటువంటి ఆ తాడును ఆ తాడును ఏదైతే ఏ గిలక ఆ తాడును పట్టుకొని ఉందో ఆ గిలకు తగిలించి ఈ తాడును లాగుతా వచ్చినట్లయితే అది లోపల ఉన్నటువంటి నీటిని ఎత్తుకొని వచ్చేస్తుంది. అందుకు గురువు దీన్ని చేదుతా ఉండరానైనా బకెట్ నీ చేతికాడికి వచ్చేస్తుంది. ఆ బకెట్ని అందుకుంటే నువ్వు నీళ్లు దప్పికి తీర్చుకుంటావురానైనా, ముందు దీన్ని చేదురా నాయనా, దీన్ని చేదురా నాయనా అని చెప్పేది ఆయన. అందుకే ప్రాపుగా నిర్వికారుడగు బ్రహ్మము ఎద్ది ఎరుంగకుండగా పాపపు మాయ ఏ పైది ప్రాప్తమునయ్యనటంచు చూడగా దీపము క్రింద నీడయును దీపమెరుంగక దోచు కైవడి
దీపము క్రింద నీడయును దీపమెరుంగక దోచుకైవడి ఆ పరమాత్మయందునను ఆతడెరుంగక గల్గే మాయయు. మరి నిర్వికారుడైనటువంటి ఆ పరమాత్మ యందు ఈ పాపపు బుద్ధి కలిగినటువంటి మనస్సు ఎట్లా పుట్టిందయ్యా ఇది అని అనుకుంటే, దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపం పమిది కిందనే ఉంటుందండి, సుట్కారము నీడ. దీపం కిందనే ఉంటుంది నీడ. మరి ఇల్లంతా వెలుగుమయమై ఉంటుంది. ఆ దీపము కింద ఉండేటువంటి నీడ దీపానికి కనపడకుండా ఎట్లుంటుందో, పరమాత్మకు తెలియకుండానే పరమాత్మ సుట్కారమే ఏర్పడి ఉంటుంది. అయ్యా మాయ అంత బలమైంది అది అని చెప్పేశాడు ఇక్కడ. మాయ అట్లా ఏర్పడింది. అందుకే నువ్వు చూడు, మధ్యాహ్నము వీధిలో నిలబడుకో, 12 గంటల కాడ మధ్యాహ్నము సూర్యుడు నడిమింట ఉండేటప్పుడు, మరి అంత వెలుతురు ఉండేటప్పుడు నీ నీడ అదృశ్యమైపోవాలి కదా. అప్పుడు కూడా నీ నీడ నీ కాళ్ళ కింద ఉంటుంది, అది లీలగా ఉంటుంది. అంత వెలుతురులు పూర్తిగా అదృశ్యం అయిపోవాలి కదా అది. ఆహా, మన నీడ మన కాళ్ళ కింద కనపడుతుంది, ఒక ఛాయలాగా కనపడుతుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. మాయ అట్లాంటిది. ఇంత సూర్యకాంతిలో కూడా నీడ మరి మనల్ని అంటిపెట్టుకొని మన కాళ్ళ కింద ఎట్టయితే ఉండదు, అది మాయ అనేది అట్లుంది. కాబట్టి అది ఎప్పుడు లేకుండా పోతుంది అంటే, ఇది ఉన్నంత వరకు అది ఉంటుంది. మనసులో శరీరము నేను అనే భావం ఉన్నంత వరకు మాయ నిన్ను అంటిపెట్టుకొనే ఉంటుంది. శరీరము నేను, శరీరమే నేను అనే భావము నీకున్నంత వరకు మాయ నిన్ను వదిలిపెట్టదు. ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా ఆత్మయే నా స్వరూపం కానీ శరీరము నా స్వరూపం కాదు అని నువ్వు డిసైడ్ అయిపోవాలా. దాని మీద పూర్తిగా ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా కేవలం ఆత్మస్వరూపంగానే నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ ఒక్క క్షణం ఆలస్యం జరగదు, వెంటనే ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. ఇది నీ భావశుద్ధి. నీ భావములో నువ్వు స్మరణ చేసేటప్పుడు నేను శరీరము కాదు, మనస్సు కాదు, ఇంద్రియములు కాదు, ఏమి మనసుకు సాక్షిని, ఇంద్రియాదులకు సాక్షిని, దేహమునకు సాక్షిని, సర్వసాక్షిని, అంతటికీ ఆధారమైనటువంటి యొక్క సత్యమే నా యొక్క స్వరూపమని ఊరికే అనుకుంటే కాదు, విచార జ్ఞానము చేత బాగా పరిశీలించి క్లియర్గా తెలుసుకొని ఏది సత్యమో దాని మీద మనస్సు స్థిరపెట్టినట్లయితే అయిపోతుంది. ఇదండి సాధకునికి కావలసినటువంటి క్లారిటీ. ఏమి గంపడి చెత్త కడుపులో పెట్టుకొని ఊరికి గంగిద్దు బొస్సు పెట్టుకుంటున్నట్టు బొస్సు పెట్టుకుంటా ఉంటే అది దాని అంచుకే పోదు. అందుకే బాగా శ్రద్ధగా వినాలి. అందుకే ప్రవచనాలు కూడా భగవంతుడు ఇప్పుడు ప్రతిరోజు ప్రవచనాలు వినే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రతి ప్రవచనము కూడా సాధనకు సంబంధించిన ప్రవచనాలు ఇప్పుడు వెలువడేవన్నీ కూడా. సామాన్యులకైతే ఇది అర్థం కాదు, గురుపుత్రులకు మాత్రమే ఇది క్లారిటీగా అర్థమవుతుంది. శ్రద్ధ కలిగి దానితో సాధనలో పోరాటము కొనసాగించే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతూ ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా. అందుకే ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రవచనాన్ని విని దాన్ని అవగాహన చేసుకొని స్మరణ చేసుకుంటూ ఉండాలి. అనిల వశత నెగసి అంబుదరంబులో పరగమింట గూడి పాయునట్లు త్రిగుణవశములగుచు దీపించు విశ్వంబు బ్రహ్మమందు మరల పాయుచుండు. సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి చేత భూమి మీద ఉన్నటువంటి నీళ్లు ఆవిరి చేత ఆకర్షింపబడి మేఘములందు చేరి మళ్ళీ ఆ మేఘముల్లో నుంచి జాలువారి భూమి మీదకి వచ్చేసినట్లు, అలాగా జీవుడనేటువంటి వాడు పంచభూతాత్మకమైనటువంటి శరీరములో బంధింపబడి మరలా శరీరాన్ని దాటుకొని మళ్ళా ఆత్మసాయుధ్యానికి వెళ్ళిపోతూ, ఆత్మను దర్శించకుండా ఆత్మసాయుధ్యానికి వచ్చినప్పటికీ ఆత్మతో మెల్ట్ అవ్వలేడు కాబట్టి మరలా ప్రకృతిలోకి వచ్చేస్తున్నాడు. ఇదండి మరణించినటువంటి ప్రతి వ్యక్తి గాలితో కలుసుకొని వెళతాడు, కానీ ఆత్మను తెలుసుకోకుండా వెళుతాడు. కాబట్టి ప్రకృతి మళ్ళీ వాడిని తీసుకొచ్చి శరీరంలో తగిలిస్తూ ఉంటుంది. ఇది శరీరములో ఉన్నప్పుడే ఆత్మని ఎవడు తెలుసుకుంటాడో అటువంటి వాడు
మరలా మరలా శరీరాలను ధరించడని, శరీరములో ఉన్నప్పుడు ఆత్మను దర్శించకపోతే మళ్ళీ శరీరమే వస్తుందని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు. కనుక పణిరాజవేని విను నిర్గుణుండే మాయలను నెరుంగకుండగా తనలో గుణమయ విశ్వముదో చుటగనుతింపగా నోర్ననాభి కైవడి నొప్పున్. సాలిపురుగు ఎట్టయితే దారాన్ని తన నోటి నుంచి వదులుతుంది, ఒక పెద్ద చెట్టు మీద ఉంటుంది అనుకోండి సాలిపురుగు, ఆ దారాన్ని కొమ్మకు తగిలిచ్చేసి దారం ఇంటి కిందికి దిగి వచ్చేస్తుంది. కిందికి దిగి వచ్చిన తర్వాత ఆ కింద నీళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, లేదు తనకు ఏదైనా ఇబ్బంది కలిగే ప్రదేశాలు ఏదైనా కింద ఉన్నాయనుకోండి, మళ్ళీ ఆ దారాన్ని నోట్లోకి ముడుచుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అది ఎంత పొడవు దారాన్నైనా వదులుతుంది, ఎన్నిసార్లు అయినా వదులుతుంది, ఎంత పొడవు దారాన్నైనా మళ్ళీ ముడుచుకుంటుంది నోట్లోకి, దారం చిక్కుపట్టదు దానికి. ఎంత పొడవైనా వదులుతుంది, మళ్ళీ ఎంత దారమైనా మింగేస్తుంది. ఇంత దారం మింగినా కానీ అది కడుపులో ఉంటబడిపోయి చిక్కుపట్టదు అది. అదేవిధంగానే ఆత్మ నుంచి జీవులందరూ అలా వెలుపలికి వస్తూ ఉంటారు, మళ్ళీ అందరూ ఆత్మలోకి పోతూ ఉంటారు, మళ్ళీ ఆత్మలో నుంచి వస్తూ ఉంటారు. ఇది నోర్న నాభి ఎట్టయితే దారాన్ని వదులుతూ మళ్ళీ తీసుకుంటూ ఎట్లా ఉంటుందో, ఆత్మలో నుంచి జీవులు అట్లా సృష్టిలోకి వచ్చి సృష్టిలో నుంచి మళ్ళీ ఆత్మలోకి వెళుతూ ఇట్లా వెళుతూ ఉన్నారు. ఇది నోర్న నాభిలాగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయాలను మహర్షులుగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి ఈ రాకపోకలతో కూడినటువంటి ఈ శ్రమను తొలగించుకోవడం కోసం ఆత్మను తెలుసుకున్నారు. ఇది యోగ మార్గం, ఇది భక్తి మార్గం, ఇది విముక్తికి మార్గం. కాబట్టి ఇటువంటి యొక్క మార్గాన్ని శక్తి కొలది అందరూ తెలుసుకొని ఈశ్వరుని యొక్క కృపకు పాత్రులయ్యేదరుగాక. ఇక పూజ చేసుకుందాం నాయన, సమయం అవుతుంది. జై జానకీ రమణ గోవింద జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమః.